కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉండేటటువంటి సూచన కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో అనుకూలం, కొన్ని విషయాల్లో ప్రతికూలంగా ఉండేటటువంటి సందర్భాల్లో మీరు ఈ వారం చేపట్టబోయేటటువంటి ప్రతి పనిలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబ పరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలకు పెద్దగా లోటు ఉండకపోవచ్చు. అయితే గతంలో చేసినటువంటి కొన్ని పొరపాట్లకు ఇప్పుడు మీరు ఫలితాలను అనుభవించి రావలసినటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా మీరు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఉద్యోగ విషయాల్లో తోటివారితో ఆదరాభిమానాలు పొందుతూ ఉంటారు. మీ యొక్క కార్యక్రమాల్లో పట్టుదల, ముందు చూపు, నైపుణ్యత మీకున్నటువంటి పేరును మరింత ద్విగుణీకృతం చేసే అవకాశాలు ఉంటుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల కోసం బంధువుల నుండి ఎదురు చూసేటటువంటి శుభవార్తలు కూడా అందుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వ్యాపార రంగంలో మాత్రం కొంత పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. పరిస్థితులను సరిగ్గా అంచనా వేయకపోవటం వలన ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రకాల ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధిని సాధించుకుంటారు. వివిధ రూపాల్లో నిరుద్యోగులు మరింత ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తుంది. ఎంతో కష్టపడితే కానీ ఉద్యోగ అవకాశాలు సంపాదించలేనటువంటి పరిస్థితి ఈ వారం ఉండబోతుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది, లక్ష్యాలు పెరగబోతున్నాయి. జాగ్రత్తగా మీ కార్యక్రమాలను రూపొందించుకోవాలి. ఆరోగ్యం కొంతమేరకు అనుకూలంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి సంచారాలు ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఈ వారం కర్కాటక రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై ఇబ్బందులను దూరం చేసుకునేటటువంటి క్రమంలో దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలు కానీ, పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పుష్పాలను కానీ సేకరించి దత్తాత్రేయ స్వామి వారికి అర్చన నిర్వహించండి. మీ కార్యక్రమాలన్నీ కూడా సులువుగా పూర్తి అవుతాయి.